మీరు నిజంగా ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చారా? అవునండి. బికాజ్ ఈ మధ్య చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చుంటారు. యూ సీమ్ లైక్ ఎ హీరో అని చెప్పి. విన్నారా? ఆహ్, విన్నా గానీ డైరెక్టర్ అవ్వడానికి వచ్చాను. వచ్చారా? మీ జర్నీ గురించి చెప్పండి. అసలుకి ఎట్లా స్టార్ట్ చేశారు? ఇప్పుడు స్క్రిప్ట్స్ నుంచి షూట్ వరకు ఎలా వచ్చింది? బిగ్ స్క్రీన్ వరకు అని చెప్పి. ఈ సినిమా అయితే 2021లో నేను రాసానండి. ఫస్ట్ డ్రాఫ్ట్ అప్పుడు రాసాను. ఆహ్, కొన్ని ప్రొడక్షన్ హౌస్‌తో ట్రావెల్ చేసి అక్కడ కుదరకపోయి నేను జాన్వి గారి దగ్గరికొచ్చిన. సో, అక్కడే ఐ థింక్ సినిమాకి బిలీఫ్ అనేది వచ్చింది. ఆ జర్నీ అప్పటిదాకా చాలా ప్రయత్నం చేసిన, ప్రీ ప్రొడక్షన్ చేసినాము, కాస్టింగ్ చేసినాము గానీ ఏదో ఒకటి బేసిక్‌లీ ఫండింగ్ కుదరలేదు బాగా. సో, నేను జాన్వి గారికి నరేషన్ చేసిన తర్వాత షీ రియల్లీ లవ్ ద స్టోరీ. ఇది చేయాలని ఒక ఫీల్ వచ్చింది మేడంకి. అండ్ అక్కడి నుంచే ఐ ఫీల్ లైక్ ఓకే. ఈ ఈ సినిమా ఇప్పుడు జరుగుద్దిరా అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఓకే. సో ప్రీవియస్‌గా ఏమన్నా అంటే డైరెక్ట్‌గా మూవీ తీసేయాలి అన్న ఇంటెన్షన్‌తో అయితే ఉండరు. బేసిక్‌గా ఏదో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గానో లేదంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లోనో ఇన్వాల్వ్ అయ్యి వస్తూ ఉంటారు కదా! సో మీరెలా? నా జర్నీ చాలా లాంగ్ అండి. నేను రైటింగ్ అయితే 10th స్టాండర్డ్ ఉన్నప్పుడు మొదలుపెట్టినా నేను. సో, స్క్రీన్ రైటింగ్ సినిమా కోసం రాయడం అనేది అప్పటి నుంచి మొదలుపెట్టిన తర్వాత నాకు చాలా ఆపర్చునిటీస్ దొరికినాయి. నేను ఐ క్రియేట్ అండ్ రోట్ ఒక వెబ్ సిరీస్ ఉంది 'బెటర్ లైఫ్ ఫౌండేషన్' అని. అది బాంబేలో విత్ ఇట్స్ ఇంగ్లీష్, హిందీ అలాంటి ఒక కామెడీ స్టాండప్ కామెడియన్స్, ఇంగ్లీష్ స్టాండప్ కామెడియన్స్ ఉన్నారు అక్కడ. కన్నన్ గిల్, సుముఖి సురేష్, నవీన్ రిచర్డ్ అని. ఐ థింక్ దట్ వాస్ మై ఫస్ట్ ఆపర్చునిటీ. నాకు రైటింగ్ చేయడానికి వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ అది. దాని తర్వాత 'పుష్పవల్లి' అని ఒక వెబ్ సిరీస్ సుముఖి సురేష్ గారు షీ యాక్టెడ్ అండ్ రోట్ ఇట్ యాస్ వెల్. సో దీస్ 2 ఎక్స్పీరియన్సెస్ నా కెరీర్‌కి ఒక చిన్న బూస్ట్ ఇచ్చింది. సరే నేను రాయగలుగుతా, నేను రాస్తే జనాలకి నచ్చుతుంది అని ఒక ఫీల్ వచ్చింది. ఆఫ్‌కోర్స్ ఏడీ ఆల్సో నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు సమ్మర్, వింటర్ హాలిడేస్ ఉన్నప్పుడు నేను చెన్నైకి వెళ్ళిపోతాను. నేను యాక్చువల్లీ పెరిగిందంతా బెంగుళూరు అనమాట. సో, నేను తమిళోడు కాబట్టి లాంగ్వేజ్ అర్థమవుతుంది అని అనుకుని నేను వెళ్ళిన. సో, అక్కడ ఒక 3 ఫిల్మ్స్‌కి ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఒకటి ప్రీ ప్రొడక్షన్‌లో ఒక 1 మంత్, ఇంకొక సినిమాకి షూటింగ్ అవుతున్నప్పుడు ఒక షెడ్యూల్ మొత్తం వెళ్ళిన, ఇంకొకటి స్క్రిప్ట్ గురించి దట్ ఫేజ్ సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ వర్ వెరీ యూస్ఫుల్ అంటే ఒక డైరెక్టర్ అవ్వడానికి ఆఫ్‌కోర్స్. ఓకే. సో ఆ ప్రేమంటేకి ఎలా యూస్ అయింది మీరు నేర్చుకున్న ఆ లెర్నింగ్ అంతా? ఖచ్చితంగా చాలా బికాజ్ నాకు సెట్‌లో ఉన్నంత సేపే నాకు ఎక్స్పీరియన్స్ వస్తాయి కదండీ. సో దోస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రియల్లీ హెల్ప్ మీ. ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండి అంటే టైమింగ్ సెన్స్ ఎంత అంటే సెట్ ఎట్లా ఉంటదనేది ఒక పెద్ద అది వేరే ప్రపంచం కదా! అది నేర్చుకున్న తర్వాత ఈ సినిమాకి తగ్గట్టు ఎట్లా ప్లానింగ్ చేయాలని చాలా హెల్ప్ అయింది.